భారతదేశం యొక్క చరిత్ర గురించి ఏమీ తెలియని వాడు కూడా చరిత్ర గురించి మాట్లాడుతుంటాడు. కనీసం ఈ చరిత్ర 5వ తరగతి 6వ తరగతి ఇప్పుడున్నటువంటి వాళ్లకు 10th చదివిన వాళ్ళు కూడా ఈ యొక్క చరిత్ర గురించి మాట్లాడవచ్చు. కానీ వాడు ఎంతో మేధావి, అపర మేధావి అనుకుంటాడు. కానీ చరిత్ర గురించి మట్టుకు ఏమీ తెలియదు. చరిత్ర గురించి తెలియని వాడే చరిత్ర గురించి మాట్లాడుతుంటాడు. కాబట్టి ఇప్పుడు చరిత్ర గురించి చెప్పవలసి వస్తున్నది. ఎంతటి బాటనీ లెక్చరర్, ప్రొఫెసర్ అయినా కూడా వేరే సబ్జెక్ట్స్ గురించి మాట్లాడితే ఎవరు మాట్లాడలేరు. కానీ చరిత్రకారులు మాత్రమే చరిత్ర గురించి చెప్పాలి అంటే ఇది ఖచ్చితమైనదే కాదు. కానీ తెలిసిన వాళ్ళు చరిత్ర మాట్లాడితే బాగుంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ 5వ తరగతి 6వ తరగతిని మళ్ళీ ఒకసారి నెమరు వేసుకొని మీ ముందుకు ఈ వీడియో చేయడం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా భారతదేశం మీద దాడి చేసినటువంటి వాళ్ళలో ఆర్కిమిడీస్, తర్వాత గ్రీస్, తర్వాత మౌర్యన్. ఈ మౌర్యన్ గురించి చరిత్రలో బాగా చెప్తారు చరిత్రకారులు. ఎందుకంటే ఇది మన భారతదేశం బీహార్ రాష్ట్రం నుండి వచ్చినటువంటి ఈ యొక్క నంద ఫ్యామిలీని ఓడగొట్టి వచ్చినటువంటి చంద్రగుప్త మౌర్య వంశం. ఈ చంద్రగుప్త మౌర్య వంశము నుండి కొనసాగింది. ఆ యొక్క చంద్రగుప్త మౌర్యుడు ఎప్పటి నుండి 297 BCE నుండి 273 BCE వరకు ఇతని పరిపాలన కొనసాగింది. అతను 273లో హత్య చేయబడ్డాడు. ఆ తర్వాత అనగా ఈ యొక్క బిందుసారుడు ఈ యొక్క మౌర్యన్ సామ్రాజ్యానికి ఆ చంద్రగుప్తుని తర్వాత అధిపతి అయినటువంటి అంటే రాజు అయినటువంటి ఆయన హత్య గావించబడ్డాడు. ఆయన తర్వాత వచ్చినటువంటి వాడే అశోకుడు. అశోకుని గురించి చిన్నప్పటి నుండి ఇప్పటిదాకా చెప్తాము. అశోకుడు ఏమి చేశాను అంటే రోడ్ల పక్కకు చెట్లు నాటాను అని చెప్తున్నాం. కానీ ఇప్పుడు దానికి సంబంధించిన ఈ యొక్క చరిత్ర గురించి మాట్లాడేటువంటి RSS వాళ్ళందరూ కూడా లక్షల కోట్ల కొలది చెట్లను కొట్టేసేటువంటి ఆ యొక్క భూములను అదానీ అంబానీలకు అప్పచెప్తున్నారు. చివరికి లేహ్ లడక్ ప్రాంతాల సైతం వాళ్ళకు అప్పచెప్తున్నారు. చెట్లు కొట్టేసి మరి వీళ్ళు చరిత్ర గురించి మాట్లాడే అర్హత వీళ్ళకి ఎక్కడ ఉంటుంది అని చెప్పి ప్రశ్నించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇక్కడ వాళ్ళు చరిత్రను వక్రీకరించడం కాదు, ఒక టైం లైన్ ప్రకారంగా నిర్దిష్టంగా చరిత్ర లిఖించబడి ఉంటుంది. ఒక దేశం, ఒక ప్రాంతం యొక్క చరిత్ర ప్రపంచానికి సంబంధించినటువంటి చరిత్రకారులందరూ కూడా ప్రతి చోట ఆ యొక్క వాటిని రికార్డు చేస్తూనే ఉంటారు. అశోకుని కాలం 268 BC నుండి 232 BC వరకు 30 years తర్వాత ఆయన మనవడు దశరథ మౌర్య అధికారాన్ని చేజిక్కించుకున్నాడు, అనగా చక్రవర్తి అయ్యాడు 232 BCEలో. మనం ఇదంతా కూడా క్రీస్తు పూర్వం చరిత్ర గురించి మాట్లాడుతున్నాము. RSS వాళ్ళు ఎప్పుడు కూడా క్రీస్తు పూర్వం గురించి మాట్లాడరు. ఎందుకంటే క్రీస్తు పూర్వం వాళ్ళ యొక్క తాత ముత్తాతలు వాళ్ళు వలస వచ్చినటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఉంటుంది కాబట్టి.